వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయన్న నాదేండ్ల. ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపాటు. పేపర్లు చేతిలో పట్టుకుని ఊగిపోతే లీడర్ కాలేడని ఎద్దేవా. అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు పార్కింగ్, టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారన్న పోతిన. 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ. ఒక్కో షాపుకు బుద్దా వెంకన్న 5 లక్షల చొప్పున లంచం తీసుకున్నారన్న పోతిన. గాంధీ కౌశిక్ రెడ్డిల వివాదంపై మల్లు బట్టి స్పందన. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఉపేక్షించదని వ్యాఖ్య. ప్రతిపక్ష నేతలపై తమకు గౌరవం ఉందన్న డిప్యూటీ సీఎం. రేవంత్ రెడ్డి ఓ పనికి మాలిన సీఎం అంటూ కేటీఆర్ ఆగ్రహం. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్న కేటీఆర్. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి హైడ్రామా చేస్తున్నారని మండిపాటు. ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ మిస్టేక్ అన్న జగన్. కరెక్టే, అది జగన్ మేడ్ మిస్టేక్ అన్న సోమిరెడ్డి. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి ముద్దులు పెట్టారని విమర్శ. రేవంత్ రెడ్డిని తిడితే నాలుకలకు వస్తామన్న జగ్గారెడ్డి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను డిస్టర్బ్ చేస్తున్నారని మండిపాటు. కేసీఆర్ సీఎం అయిన రోజే రాజకీయాల్లో విలువలు నశించాయని విమర్శ. గణేష్ నిమజ్జనం సందర్భంగా 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్న సిపి ఆనంద్. 16, 17 తేదీలో నిమజ్జనం ఉండటంతో పటిష్ట బందోబస్తు చేస్తున్నట్లు వెల్లడి. ప్రజలు, అధికారులు సహకరించాలన్న సిపి ఆనంద్. వార్త వివరాల్లోకి వెళ్తే వైసీపీ అధినేత జగన్ పై ఏపీ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరదలు, వర్షాలతో భారీ నష్టం వాటిల్లిందని, లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 74 ఏళ్ల వయసులో తన అనుభవంతో విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారని కొనియాడారు. గత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాపాల వల్లే ఈ రోజు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని నాదెండ్ల విమర్శించారు. పిఠాపురంకు వెళ్లి 10 పేపర్లతో చేతిలో పట్టుకుని పెద్ద జ్ఞానిలా జగన్ హడావిడి చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచన జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. 3 నెలల కూటమి పాలన చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఈ 4 సంవత్సరాలు 2020 నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు? ఎవరిని మభ్యపెట్టాలని అనుకుంటున్నారు మీరు? మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కదిలించండి, తీసుకురండి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి, పాల్గొనండి. మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా. లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి. అంతేగాని కాగితాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది. బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు? ఎందుకు మీరు పర్యటించరు? ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి మన కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు ఆదుకోరు? గ్రామాన్న ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి. మీ పార్టీ నుంచి మీ నాయకత్వం మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు? ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా. మేము ఒక బాధ్యత గల పార్టీగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనికులు, వీర మహిళలు, మా నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు ఇది మన బాధ్యత,
వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తించి ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదంపై డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పందించారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు బజారున పడి తండుకోవడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. ఎమ్మెల్యేలు రోడ్డుకి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాన్ని గౌరవించాలని తాము సంయమనం పాటించామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని, కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా సీఎల్పీ సీటును కూడా లాక్కున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాదిరిగా తాము వ్యవహరించడం లేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతుక ఉండాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేతలపై తమకు గౌరవం ఉందని చెప్పారు. అంతేకాదు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి ఇక్కడి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను, 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ఉద్దేశం కూడా లేదు. ఇంకా అవసరం అయితే మన ప్రజలు కదా, 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామీ ఇవ్వకపోయినప్పటికీ, మనం ఎన్నికల హామీ పెట్టకపోయినప్పటికీ, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకుంటే దానికి సంబంధించి కూడా మనం కొంత వెసులుబాటు తీసుకొని చేద్దామని చెప్పాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అంతేకాని మీలాగా ఇచ్చిన హామీల్ని 5 కాదు 10 సంవత్సరాలు కూడా చేయకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బజారుకు వచ్చి తగుదునమ్మా అని ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రభుత్వం కేవలం రుణమాఫీ చేయటమే కాదు, అనాదిగా రైతుల కోసం మీరు వదిలేసినటువంటి ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, రైతులు కట్టే డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. రైతుకు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. కట్టింది కూడా ఇప్పటికే. అట్లాగే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన కట్టబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుతున్నాం. మీలాగా రైతులను గాలికి వదిలేయం మేము. పొరపాట్ల ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వాళ్ళని ఆదుకోవటం కోసం ముందు జాగ్రత్తగానే మేము ఇన్సూరెన్స్ కట్టి రైతులు కాపాడుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈనాడు పాలన చేస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలపై పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ పనికి మాలిన నాయకుడు, పనికి మాలిన ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన కేటీఆర్ ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్, తెలంగాణ 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. అందుకే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. అందుకే రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కొత్త పంచాయతీని తీసుకొచ్చారని విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు, కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆయన పగబట్టి కొత్త పంచాయతీలు తీసుకొచ్చారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఉన్న వారంతా మావాళ్లనని మరోసారి చెబుతున్నామని, ఇదే విషయాన్ని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రాంతీయ తత్వం లేదా ప్రాంతీయ భేదం లేవన్నారు. కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును తప్పకుండా పచ్చగా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకవైపు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పాలమూరు జిల్లాలో. మరి అట్లాంటి పాలమూరు శాశ్వతంగా ఒక ధాన్య భాండాగారం కావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు. అందులో రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి. వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, అన్ని కూడా నార్లాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి. పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంపు కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది. ఇక మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏనుగెళ్ళింది తోక జిక్కింది అన్నట్టు అలా 95% పని అయిపోయింది. ఇంకో 5-10% పని మిగిలింది. కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలా. ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉండే నాకు, అన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ టెండర్ కూడా పిలిచినాము, ఈ దుర్మార్గులు వచ్చి అది కూడా రద్దు చేసినారు అని.
అన్న చెప్తా ఉండే మరి జనార్దన్ రెడ్డి గారు, అన్న మొత్తం ఈ ప్రాంతం అక్కడ కొల్లాపూర్ నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ షాద్ నగర్ అవతల జడ్చర్ల దాకా ఉద్దండాపూర్ దాకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఉన్నాం. వీళ్ళు చేయాల్సింది కేవలం 5-10% పని మాత్రమే మిగిలింది. చేసేస్తే నీళ్లు వచ్చేస్తాయనే ఒక ఆశతో జనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు 90-95% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు? పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనా? పూర్తి చేస్తే కేసీఆర్ను ప్రతి నీటి చుక్కలో ప్రజలు తలుచుకుంటారనా? నీ బాధ ఏంది, నీ భయం ఏందని అడుగుతా ఉన్నా. మాట్లాడితే పాలమూరు బిడ్డ అని చెప్తావు, మరి పాలమూరు మీద ఎందుకు ప్రేమ లేదు? నీ ఇవాళ చూసినా నేను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు నిజంగా పాలమూరు బిడ్డవే అయితే సమాధానం చెప్పు. మొన్ననే నల్లగొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు తాగునీరు తెచ్చే సుంకిశాల కాడ సంఘటనా స్థలంలోనే దుర్ఘటన జరిగింది, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మేము డిమాండ్ చేసినాం ప్రధాన ప్రతిపక్షంగా, ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్, దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి, వెంటనే ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇవ్వద్దు. ఎట్లా ఇస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక? మరి దాదాపు 75-80 కోట్ల రూపాయల ప్రజా ధనం నష్టం జరిగింది అక్కడ. వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళను బలిపశువులను చేయడం కాదు, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం. కానీ ఇలా పొద్దున వార్త చూసినా నేను, నెల రోజుల కింద కూడా నేను చెప్పా ఈ మాట, మళ్ళా కూడా చెప్తా ఉన్నా. నెల రోజుల కిందనే వార్తలు వచ్చినాయి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్కే కట్టబెడతారు, వాళ్ళకే ఇస్తారు అని. మరి ఈ రోజే పొద్దున వార్త వచ్చింది, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు 4350 కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఒక సంస్థ. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 25,000 మందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఏడాది నిమజ్జనం సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా ఘర్షణలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సిపి తెలిపారు. హైదరాబాద్ కు చెందిన 15,000 మంది సిబ్బందితో పాటు బయట నుంచి మరో 10,000 మందిని రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 16, 17 తేదీల్లో పెద్ద ఎత్తున విగ్రహాల నిమజ్జనం ఉందని, దీంతో ఈ 2 రోజుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 25,000 మంది పోలీసులు దాదాపు 40 గంటల పాటు పహారా కాస్తారన్నారు. ప్రజలు, అధికారులు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. విజయవాడ దుర్గా అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు పార్కింగ్, టోల్ ఫీజులు వసూలు చేస్తూ 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దె పేరుతో మరింత కొట్టేయడానికి రెడీ అయ్యారని చెప్పారు. దీనికి అంతటికీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కారణమని చెప్పారు. కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత మళ్లీ 15% పెంచి సదరు కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇవ్వాలని, కానీ అలా చేయకుండా ఫ్రీగా టోల్ వసూలు చేసుకునేలా జీవో ఇచ్చారని అన్నారు. ఫ్రీగా వసూలు చేసుకున్న 2 కోట్లకు పైగా సొమ్మును కాంట్రాక్టర్ నుంచి ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీని ప్రారంభించారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే దోచుకో, దాచుకో, తినుకో అనే పరిస్థితి వస్తుందని జగన్ చెప్పారని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ల మీద, షాపుల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా? లేకపోతే అమ్మవారి మీద ఆధారపడి ఈ కాంట్రాక్టర్లు, ఈ షాపుల వాళ్ళు బతుకుతున్నారా? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. అమ్మవారు ఈ పార్కింగ్ కాంట్రాక్టుల మీద, షాపుల మీద, కాంట్రాక్టర్ల మీద ఆధారపడి ఉన్నారా? లేకపోతే ఈ కాంట్రాక్టర్లు, షాపుల వాళ్ళు అమ్మవారి మీద ఆధారపడి ఉన్నారా? దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. గత ఏడాది పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్కి అనుమతి ఇచ్చారు. ఒక ఏడాదికి 1,59,00,000 రూపాయలు లీజ్ అమౌంట్, దానికి 18% జీఎస్టీ చెల్లించాలి. మొత్తం కలిపి ఏడాదికి 1,87,00,000 చెల్లించాలి. అయితే ఒక ఏడాది పూర్తయింది. 2023 జూన్లో సదర్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ ఏడాది జూన్కి ఒక ఏడాది పూర్తయింది. అప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చెల్లించారు, ఎంత బకాయి పడ్డారు అన్నది ఆలయ అధికారులు చెప్పాలి. కానీ ఒక ఏడాదే పూర్తయింది. రెండవ ఏడాది
లీజ్ కంటిన్యూ కావాలంటే, ఈ పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకుని లీజ్ కంటిన్యూ కావాలంటే ఒక నెల ముందు 10% పెంచి అమ్మవారి ఆలయానికి డబ్బులు కట్టాలి. అంటే 1,59,00,000కి 10% పెంచి డబ్బులు కట్టాలి. దానికి కడితే 1,75,00,000 అవుద్ది. దాని మీద మళ్ళీ 18% GST అంటే 30 లక్షలు కట్టి మొత్తం 2,04,00,000 2,05,00,000 అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలు 2వ సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా? ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు? అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన 2,04,00,000 2,05,00,000 డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా ఏలేరు వరదలు ప్రకృతిని వైపరీత్యం కాదని, మ్యాన్మేడ్ మిస్టేక్ అని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ జగన్ చెప్పింది కరెక్టే అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏమీ చేయలేదని, కాబట్టి అది జగన్ మేడ్ మిస్టేక్ అని అన్నారు. భారీ వర్షాలతో ఏలేరు పొంగి ప్రవహించిందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలతో ప్రాణ నష్టం సంభవించలేదని సోమిరెడ్డి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తేనే కాకినాడ వరకు నీళ్లు వెళ్లాయని, ఇప్పుడు 42,000 క్యూసెక్కుల నీరు వచ్చినా ముందు చూపుతో నష్టాన్ని నివారించగలిగామని చెప్పారు. జగన్ కు క్యూసెక్కులు టీఎంసీలు అంటే తెలియదని, ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంటే తెలియదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్యాలెస్ లో కూర్చొని జగన్ పాలించారని, ఆయన హయాంలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు నిర్వీర్యం అయిపోయాయని విమర్శించారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి డాన్సులకు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కృష్ణానది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు, ఇప్పుడు ఏలేరుది చంద్రబాబు వల్ల నష్టం అంటావు. 2 రాష్ట్రాలు మునిగిపోయి ఉంటే 2 రాష్ట్రాలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? నిన్నేమనాలా? మ్యాడ్ అనాలా? సైకో అనాలా? ఏమనాలా? పిచ్చి ముదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి, పిచ్చి ముదిరిపోయింది. ఏలేరు దాంట్లో 10,000 క్యూసెక్స్ ప్రవాహాన్ని, ఆ కాలువ ప్రవాహాన్ని 70,000 చేసేదానికి 292 కోట్ల రూపాయల టెండర్స్ పిలిస్తే దాన్ని మూల కూర్చోబెట్టినప్పుడే మ్యాన్ మేడ్ మిస్టేక్, జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు, నువ్వు కొంపలు ముంచావు. ఆ రోజు చూస్తే ఇదే మాట్లాడతావు. అంత పెద్ద వరద వస్తే చంద్రబాబు ఇళ్ళుని కాపాడు. అరే చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్గా నిలిచాడని చెప్పి ఈరోజు దేశమంతా మాట్లాడుకుంటుందా? ఆ వయసులో పోయి బురదలో, నీళ్లల్లో, ట్రాక్టర్లలో జేసీబీ మీద ఎక్కి తిరిగి 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి జనం మధ్య, బాధితుల మధ్య ఉన్నాడే, జనం మధ్య. అది చంద్రబాబు. నీ మాదిరిగా ప్యాలెస్ని పరిమితమైనడు కాదు. ఈరోజు అంటే 1 కోటి రూపాయలు ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏం చెప్తారు? దేశంలో 2 రాజకీయ కుటుంబాలు రిచెస్ట్. ఒకటి శరద్ పవార్ కుటుంబం 5 లక్షల కోట్లు, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం 3.5 లక్ష కోట్లు. ఒకటి 5 లక్షలు, ఒకటి 3.5 లక్ష. వీళ్ళిద్దరు కలిస్తే అంబానీలు, అదానీలు చాలరు. మూడో ఒక ఆయన ఉండలే, మూడో ఒక ఆయన 2.5 లక్షల కోట్లు ఉన్నాయి. నువ్వు 1000 కోట్లు ఇస్తావా? 1000 కోట్ల నష్టం జరిగితే, సారీ 1 కోటి రూపాయలు ఇస్తావా? కోటి చెప్పుకునే దానికన్నా సిగ్గుండబడలే. కానీ ఇది 100% జగన్మోహన్ రెడ్డి మిస్టేక్. మ్యాన్ మేడ్ అంటే జగన్ మేడ్ మిస్టేక్, వేరే వాళ్ళు కాదు. అక్కడ మంత్రులు, అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరూ పోయి ఇక్కడున్న జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరూ వేసేసి రాత్రింబోళ్ళు అక్కడ పనిచేశారు. వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధితులుగా బాధ మనం పూర్తిగా తీర్చలేం. ప్రభుత్వాలు ఆదుకుంటాయి. దాంట్లో అందరూ ఎంతో, ముఖ్యమంత్రి నుంచి కింద వరకు, కిందుండే రెవెన్యూ సిబ్బంది. తమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిట్టిన వాళ్ళ నాలుకలు కోస్తారని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు.
కేటీఆరే కాదు ఆయన బాబు కేసీఆర్ నాలుగు కూడా కోస్తామని హెచ్చరించారు. రేవంత్ పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగ్గారెడ్డి మేరకు స్పందించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ చెడగొట్టాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పోలీసులు వినాయక నిమజ్జనం బందోబస్తు చూసుకోవాలా లేక బీఆర్ఎస్ నేతల పంచాయతీ చూసుకోవాలా అని ప్రశ్నించారు. అరకెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల గొడవ ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. బట్టి విక్రమ గారిని ఒకరోజు కలవనీకపోతే మైండ్ ఖరాబ్ అయిపోయిందని చూస్తే ఇక 10 ఏళ్ళు ఉన్నోనికి భవన్ ఇచ్చి పెడితే ఏం పరిస్థితి ఉంటుంది ఆలోచన చేయండి మీరు. లేలే అది ఏందనుకుంటున్నావు, అది ప్రగతి భవను ఏదన్నా. నాకే ఒక్కరోజుకి అది ఏంది ఇదంతా అనిపించింది. అంత 10 ఏళ్ళు అలా ఎన్ని సంవత్సరాలు అలా అనుభవించి అలా ఉండేసరికి బయటకు వచ్చేసరికి అదొక పెద్ద షాక్ కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ గారికి అదొకటి. వాళ్ళకి ఏం తోస్తలేదు, అసలు వాళ్ళకి ఏం అర్థమైతలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎదుర్కోవాలో అర్థమైతలేదు. ఒక దిక్కు పాపం కూతురు ఒక బాధ, ఇట్లా ఒకటి కాదు కదా. మెయిన్ పవర్, ఎలాంటి పవర్ చూసిరంటే వాళ్ళు జనానికి సంబంధం లేని రాజ్యభోగ్యాలు అనుభవిస్తూ విలాసమైన జీవితాన్ని గడిపిన ఒక రాజకీయ దాంట్లో నుంచి అగ్నిగుండంలో పడ్డట్టు అయింది పవర్ పోయేసరికి వాళ్ళకు. ఓకే ప్రతాప్, సోషల్ మీడియా వదిలేయండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సోషల్ మీడియాలో ఎవడు ఏదైనా పెట్టుకోవచ్చు, ఎవడు ఏదైనా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌశిక్ రెడ్డికి ఏం సంబంధము? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఉంది. బీజేపీకి ఏముంటే సందులో జొర్రే పని ఆయనకు ఉంటుంది. యానో దగ్గర జొర్రాలి కదా, బీజేపీకి యానో దగ్గర స్పేస్ రావాలి కదా. పాలిటిక్స్ నేను ఏం చెప్తున్నా ప్రతాప్, ఇది ఒక రాజకీయ క్షేత్రంలో ఇవన్నీ పోయినాయి. సమైక్య రాష్ట్రంలో రాజకీయాలు ఒక తీరు నడిచినాయి. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారు కొత్త కొత్త పాఠాలు తీసుకొచ్చిండు, కొత్త సిలబస్ను ప్రవేశపెట్టిండు. ఇప్పుడు ఎథిక్స్ పాలిటిక్స్ తెలంగాణలో లేవు. అతను కుట్రలు చేసిండు, మేము ఇక చేయాల్సిందే కదా. మాకు తెలంగాణ ప్రజలు 65 సీట్లు ఇచ్చిర్రు. మా ఉనికిని మేము ప్రజలను కాపాడుకునే దాంట్లో, ప్రజల డెవలప్మెంట్ చేసే దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా వాళ్ళు చేయాల్సిన పనులను చేయాల్సిందే. దానికి దారి వేసిందంతా కేసీఆర్ అవుతారు. కేసీఆర్ పాఠాలే ఉల్టా అప్పచెప్తున్నాం అంతే. ఆయన కేసీఆర్ పాఠాలే కేసీఆర్కి అప్పచెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకేం కావాలి మీకు? ఇంకా అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, నాకు అనిపించింది అట్లా. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఖైరతాబాద్ గణేశుడు దర్శనానికి ఎల్బీ నగర్, బియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి. వరుసగా 2 రోజులు సెలవు రావడంతో ఖైరతాబాద్ గణేశుడికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో మెట్రో రైల్ యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. టికెట్ కౌంటర్లు, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా తగిన చర్యలు చేపట్టింది. క్యూఆర్ కోడ్ టికెట్లకు కార్డు ద్వారా వెళ్లే ప్రయాణికులను వేర్వేరుగా పంపిస్తోంది.
కేదార్నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. వీరిలో కొంతమంది యాత్రికులు గుప్త కాశీకి చేరుకున్నారు. ఆపదలో ఉన్నామని కిందకు చేరుకోలేకపోతున్నట్లు శుక్రవారం పలువురు యాత్రికులు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును సంప్రదించారు. ఈ విషయాన్ని వెంటనే మంత్రి లోకేష్ సీఎం కార్యాలయం దృష్టికి ఎంపీకి తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్ కేంద్ర ప్రభుత్వ అధికారులతో మంత్రి లోకేష్ సీఎం కార్యాలయ అధికారులు మాట్లాడారు. దీంతో శనివారం వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయన్న నాదేండ్ల. ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపాటు. పేపర్లు చేతిలో పట్టుకుని ఊగిపోతే లీడర్ కాలేడని ఎద్దేవా. అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు పార్కింగ్ టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారన్న పోతిన. 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ. ఒక్కో షాప్కు బుద్దా వెంకన 5 లక్షల చొప్పున లంచం తీసుకున్నారన్న పోతిన. గాంధీ కౌశిక్ రెడ్డిల వివాదంపై మల్లు బట్టి స్పందన. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఉపేక్షించదని వ్యాఖ్య. ప్రతిపక్ష నేతలపై తమకు గౌరవం ఉందన్న డిప్యూటీ సీఎం. రేవంత్ రెడ్డి ఓ పనికి మాలిన సీఎం అంటూ కేటీఆర్ ఆగ్రహం. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్న కేటీఆర్. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి హైడ్రామా చేస్తున్నారని మండిపాటు. ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ మిస్టేక్ అన్న జగన్. కరెక్టే, అది జగన్ మేడ్ మిస్టేక్ అన్న సోమిరెడ్డి. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి ముద్దులు పెట్టారని విమర్శ. రేవంత్ రెడ్డిని తిడితే నాలుకలకు వస్తామన్న జగ్గారెడ్డి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను డిస్టర్బ్ చేస్తున్నారని మండిపాటు. కేసీఆర్ సీఎం అయిన రోజే రాజకీయాల్లో విలువలు నశించాయని విమర్శ. గణేష్ నిమజ్జనం సందర్భంగా 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్న సిపి ఆనంద్. 16, 17 తేదీలో నిమజ్జనం ఉండటంతో పటిష్ట బందోబస్తు చేస్తున్నట్లు వెల్లడి. ప్రజలు అధికారులు సహకరించాలన్న సిపి ఆనంద్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శరణ్య టీవీ.